ఏపీలో అంగన్వాడీల సమ్మె 39వ రోజుకు చేరింది. తమ డిమాండ్ల సాధన కోసం అంగన్వాడీలు నేటి నుంచి నిరవధిక దీక్ష చేపట్టారు. ఇప్పటికే పలుమార్లు ప్రభుత్వంతో డిమాండ్లపై చర్చలు జరిగినా ఫలించలేదు. దీంతో నిరవధిక దీక్షకు సిద్ధమయ్యారు అంగన్వాడీలు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కాంతి అందిస్తారు. డిసెంబర్ 12వ తేదీ నుంచి అంగన్వాడీల దీక్షకు దిగారు. అయితే అప్పటి నుంచి పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వం వారితో చర్చలు జరిపినప్పటికీ కూడా వారి న్యాయమైన డిమాండ్స్ను పరిష్కరించేందుకు ప్రభుత్వం ముందుకు రాకపోవడంతో మధ్యలో ఎస్మా కూడా ప్రయోగించింది. ఎస్మా ప్రయోగించినప్పటికీ కూడా మేము వెనక్కి తగ్గేదే లేదు అంటూ అంగన్వాడీలు గత డిసెంబర్ 12 నుంచి కూడా ఈ దీక్షలు చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా ఎటువంటి రెస్పాన్స్ ప్రభుత్వం నుంచి లేదు. ఎన్ని దీక్షలు చేసినా కూడా పట్టించుకోవడం లేదు. అంగన్వాడీలకు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే సంక్షేమ పథకాలు అమలు చేయాలి, అలాగే జీతం విషయంలో తెలంగాణ కన్నా తక్కువగా ఉన్నాము, సో అదనంగా వేతనం పెంచాలి అంటూ కూడా వీరు దీక్ష చేస్తూ ఉన్నారు. అయితే అంగన్వాడీలకి సంబంధించినటువంటి డిమాండ్స్ కోసం ఈ రోజు నుంచి నిరవధిక దీక్షకు దిగుతామని చెప్తున్న నేపథ్యంలో వారు ఎటువంటి కార్యాచరణతోటి ముందుకు వెళ్తారు అనేది మనతో మాట్లాడడానికి నాయకులు ఉన్నారు. మేడం చెప్పండి, ఈ రోజు నుంచి నిరవధిక దీక్షకు అంగన్వాడీలు వెళ్తాము అని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు చర్చలు జరిగినా కూడా ఎటువంటి రెస్పాన్స్ కూడా లేదు. ప్రభుత్వం ఇప్పటివరకు చాలా మొండిగా వ్యవహరిస్తూ ఉంది. రాష్ట్రంలో 1,10,000 మంది సమ్మె చేసినా కూడా ఏమాత్రం పట్టినట్టు ఇస్తూ ఉంది. ఇన్నిసార్లు ఇన్ని మెమోరాండాలు ఇచ్చి ఇంత ధర్నా చేసినా కూడా ప్రభుత్వం ఇప్పుడు కూడా పట్టించుకోవట్లేదంటే వాళ్ళ ముందు చెవిటోడి ముందు శంఖమూదినట్టు సందంగా వ్యవహరిస్తూ ఉంది. అంత మొండితనం ఉంటే పతనం తప్పదనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. దాంతోపాటు ఇప్పటివరకు నిరవధిక చేశారు. ఇవాళ నిరాహార దీక్ష కంటిన్యూగా చేస్తున్నారు. ఇది అంటే ఒక విధంగా చెప్పాలంటే ఆమరణ నిరాహార దీక్ష కూడా అంగన్వాడీలు సిద్ధమవుతూ ఉంటే ఇవాళ రాష్ట్రంలో ఉన్న 1,10,000 మంది సమ్మె చేస్తుంటే 1,10,000 మంది కుటుంబాలు చూస్తుంటే దాదాపు 1 కోటి మంది సభ్యులు ఇవాళ ఈ ఉద్యమంలో ఇన్వాల్వ్ అయినప్పుడు 1 కోటి మంది ఓట్లు నీకు అక్కర్లేదా జగన్మోహన్ రెడ్డి మేము అడుగుతా ఉన్నాం. మీరు చెప్పండి, అస్మా ప్రయోగించిన తర్వాత కూడా పిలిచారు, వేతనాలు పెంచుతాం ఎలక్షన్ అయిన తర్వాత అని చెప్తున్నారు. ఖచ్చితమైన హామీ ఇవ్వమని అంగన్వాడీలు కోరారు. దానిపైన ఎటువంటి స్పందన ఇప్పటి వరకు లేదు. నిరవధిక దీక్షకు వెళ్తానికి కూడా అంగన్వాడీలు సిద్ధమయ్యారు. సో ఏంటి నెక్స్ట్ కార్యాచరణలో? ప్రభుత్వం చాలా బేషజాలకు వెళ్ళేటటువంటి పని చేస్తుంది. 1,00,000 మంది 37 రోజులుగా రోడ్ల మీద ఉన్నారు. ఏ ప్రభుత్వం అయినా వేతనాలు పెంచమని వాళ్ళు అడుగుతున్నారు. ఎంత పెంచగలిగితే అంత. మేము ఆల్రెడీ చెప్పినటువంటి 1,000 రూపాయలు పెంచామని చెప్తుంది ప్రభుత్వం. గత ప్రభుత్వం 3,500 పెంచింది. ఈ ప్రభుత్వం 1,000 రూపాయలు పెంచింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 4.5 ఏళ్ల కాలంలో ధరలు 400 రెట్లు పెరిగాయి. మరి ధరలు పెరిగినటువంటి దానికి అనుగుణంగా సరే వీళ్ళకి 1,000 రూపాయలు పెంచుతానన్నాయి, మేము పెంచేసామని చెప్తుంది ప్రభుత్వం. ఒకవేళ అట్లా పెంచినా తెలంగాణ కంటే 1,000 రూపాయలు అదనంగా పెంచినా తర్వాత వాళ్ళు PRC ప్రకారం పెంచారు. అవన్నీ పక్కన పెట్టండి. 1,00,000 మంది అంగన్వాడీ ఉద్యోగులు 37 రోజులుగా రోడ్ల మీద ఉంటే ప్రభుత్వం వాళ్ళకి వేతనం పెంచడానికి నెక్స్ట్ ఇయర్ పెంచుతానంటుంది. వచ్చేది మా గవర్నమెంట్ అంటుంది, మేము పెంచుతామంటున్నారు. ఆ పెంచేదేదో ఎంత పెంచుతామని చెప్పండి. ఈరోజు అంగన్వాడీలు కూడా ఏమడుగుతున్నారు, నువ్వు ఇప్పుడే పెంచాలి, నాకు ఈ రోజు నుంచే ఇవ్వాలి అని ఏం అడగడం లేదు. మీరు నెక్స్ట్ ఇయర్ పెంచుతామంటే ఫైనాన్షియల్ ఇయర్లో ఓకే పెంచండి. ఎప్పటి నుంచి పెంచుతామంటే జూలై నుంచి పెంచుతామని కూడా చెప్పారు చర్చల్లో. ఎంత పెంచుతారో చెప్పి ఒక జీవో ఇవ్వండి. జీవో ఇస్తే మాకు గ్యారంటీ ఉంటుందనే దాంతో ఈరోజు అంగన్వాడీలు అడుగుతా ఉన్నారు. మొత్తంగా అంగన్వాడీలు ఈ రోజు నుంచి నిరవధిక దీక్షను ప్రారంభం చేస్తున్నారు. కెమెరా పర్సన్ అనిల్తో కాంతి, HM TV.